ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న బంద్కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆల్ ఇండియా జర్నలిస్టు మద్దతు ప్రకటిస్తున్నాయి. మనకి ఇచ్చినటువంటి ప్యాకేజీ ఒకటి కంటి చూపు చర్య. ఆ ప్యాకేజీ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ప్యాకేజీ అశాశ్వతము, టెంపరీ ఫినామినా. అదే ఒక ప్రత్యేక హక్కు వస్తే చట్టబద్ధత వస్తుంది. మన న్యాయబద్ధమైన హక్కులని మొత్తం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధి జరుగుతాయి. 13 జిల్లాలో నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం చేసినటువంటి కుట్రపూరితమైన మోసమైన విధానాలు ఇవి. ఈ విధానాలకు మనం బలి కావద్దు. ఈ విధానాలను వ్యతిరేకించాలి. ఈ విధానాలను ఎటువంటి యాక్సెప్ట్ చేస్తే మన తర్వాత తరతరాల మన పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగంతోనే బతకాలి. మరొక బోస్నియా, మరొక తాష్కెంట్ లాగా తయారయ్యే ఆ విధం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఇండస్ట్రియల్గా, అగ్రికల్చర్గా డెవలప్ కావాలంటే మనకు ప్రత్యేక హోదా ఒకటే మార్గం. దానికోసం దయచేసి ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు, మన సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు తమ ఎజెండాలు పక్కన పెట్టి ప్రత్యేక ప్రతిపత్తి కోసం, ప్రత్యేక హోదా కోసం సుదీర్ఘమైన పోరాటం చేయాలి. ఇక్కడ మన పోలీసు మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగం. మీరు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడండి. కొంచెం ఈ ఉద్యమానికి కూడా హెల్ప్ చేయమని నేను కోరుతూ, ఈ పోరాటం ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పూర్తి ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకు, తోటి జర్నలిస్టులకు, ఎడిషన్ ఇన్ఛార్జీలకు అందరికీ అందుకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్ర ఫలితంగా ఈ రోజున రాష్ట్రం చీలడంతో పాటు ప్రత్యేక ఇవన్నీ ఆ హక్కులని, ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టి మీకు ఏదో తృణమో పణమో ఇస్తామని సపరేట్గా స్టేట్ అని ఏవో రకరకాల కథలు చెప్పి ప్రత్యేక ప్యాకేజీ పంపించారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ మా పొద్దు. ప్రత్యేక ప్యాకేజీ అనేది క్షణికము, తాత్కాలికము. ప్రత్యేక హోదా శాశ్వతము, దానికి చట్టబద్ధత ఉంటుంది. ప్రత్యేక హోదా కనుక రాకుంటే ఈ రాష్ట్రంలో శాశ్వతమైన నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. పరిశ్రమలు రావు,